అద్దం ముందు నిలబడి తను విభూతి రేఖలు పెట్టుకుని, తను బొట్టు పెట్టుకుని, తను లాల్చీ వేసుకుని, పంచ కట్టుకుని, నిలువుటద్దం ముందు నించుని, ఒకసారి నేను విభూతి సరిగ్గా పెట్టుకున్నానా, బొట్టు బాగా పెట్టుకున్నానా అని తనని చూసుకుని తాను బాగా కట్టుకున్నాను అని ఎలా మురిసిపోతాడో, అలా అచ్చు చిన్నతనంలో తను ఎలా ఉంటాడో అటువంటి ప్రతిబింబం ఒకటి అద్దం ముందు నించుంటే కనపడినట్టు మళ్ళీ చిన్న దశరథుడు వచ్చి నించున్నాడా అన్నట్టు అనిపించింది తండ్రికి. ఎంత మురిసిపోయాడో ఆ రాముణ్ణి చూసుకుని. అది తండ్రి హృదయం అంటే. సంతోషంగా కైకేయి మందిరానికి వెళ్ళాడు. ఎంతో ఆనందంగా చెప్దామనుకున్నాడు. కోపగృహంలో ప్రవేశించుద్ది. వెళ్ళాడు. ఏమిటి ఇలా పడుకున్నావు, మహారాజుని నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఇస్తానన్నాడు. 2 వరాలు హఠం చేసింది. ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇంత హఠం చేస్తోందని. ఇస్తాను, ఏం కావాలన్నాడు. 9 వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. అయోధ్యకాండ. దశరథ, యుద్ధంలో కానుకొకప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి 2 వరాలున్నాయి. ఏ ముహూర్తానికి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తానని సంకల్పం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. రామచంద్రమూర్తి కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా కురుల మీద జిల్లేడు పాలు పోసుకుని సిగ కట్టుకుని దండకారణ్యం పట్టుకుని 14 సంవత్సరముల పాటు అరణ్యవాసం చెయ్యాలి. ఇవి నా 2 వరాలు, ఇస్తావా ఇవ్వాలి. వెంటనే కిందపడి మూర్ఛపోయాడంతే మహానుభావుడు. ఇంత గొప్పవాడు, ఇంతటి ధీరోదాత్తుడు కుర్చీలో కూర్చోలేదు, కింద పడిపోయాడంతే మూర్ఛపడి. ఆ రాముణ్ణి వదిలి ఉండలేకపోయాడు. మీరు అయోధ్యకాండ చదివితే కన్నుల నీరు సుళ్ళు తిరుగుతాయి. ఆ కొడుకు మీద వ్యామోహంతో, ఆ కొడుకు మీద ప్రేమతో ఎంతకి దిగజారిపోయాడంటే ఆఖరికి 2 చేతులు జోడించి నమస్కరించి తన భార్య కైకమ్మతో అన్నాడు, అంజలింకూర్మి కైకేయి పాదౌతే స్పృశామితే అన్నాడు. పెద్దవాణ్ణి అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను, ఉన్నంతకాలం ఉండను కైక, కొడుక్కి పట్టాభిషేకం చేసుకుని తిరుగుతుండగా చూడని చచ్చిపోతాను, విధవ అయిపోతావు, విధవారాజ్యం నడుస్తుంది, నా మాట నమ్ము, వద్దు, నేను ఆఖరికి చెయ్యకూడని పని చేస్తున్నాను, 2 చేతులెత్తి నమస్కరించి నీ పాదములు ముట్టుకుని నీ కాళ్ళ మీద నా తల పెడుతున్నాను, నన్ను అనుగ్రహించమని కింద పడి తన తల కైకేయి పాదముల మీద పెట్టాడు కొడుకు కోసం. తండ్రి అంటే అలా ఉంటుంది. తనకిష్టమైన పదార్థమైన కొడుకు జ్ఞాపకానికి వస్తే పాపం వాడు తినలేదని తండ్రి తినడం. తండ్రి నలుగుడు 2 బయట పడితే భార్య బెంగ పెట్టుకుంటుందని బయట పడడం. ఏమిటో ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇంకా వ్యామోహం ఏమిటి, వదిలే అంటాడు తప్ప, కొడుకు లేడు పక్కన, వాడు ఇష్టపడతాడు ఆ పదార్థం, వాడు తినకుండా ఎలా తింటాను అని తినడం కూడా మానేస్తాడు. బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా, ప్రేమ చేత. ఆ కొడుకు పేరు చెప్తే ఆనందంతో కన్నుల నీరు చిప్పిల్లుతుంది. ఏ తండ్రి అయినా అంతే. లోకంలో ఏ తండ్రి అయినా తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు అంత తాపత్రయపడతాడు. ఇంత ప్రాధేయపడ్డాడు. ఆఖరికి తెల్లవారిపోయింది. రానే వచ్చారు దూతలు, వచ్చి రామచంద్రమూర్తి వచ్చారు అన్నారు. కబురు చేసింది రాముణ్ణి పిలిపించమని. ఆశ్చర్యపోయాడు రాముడు. అమ్మా, ఎందుకమ్మా నాన్నగారు అలా ఉన్నారు, నేను ఎప్పుడూ చూడలేదు అలా నాన్నగారిని అన్నాడు. కైకమ్మంది, నేను రాత్రి 2 వరాలు అడిగాను, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి, నీ తమ్ముడు భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం జరగాలి. ఆయన ముఖంలో కించిత్ వివర్ణం కూడా లేదు. ఆయన అలాగే నిలబడన్నాడు, అమ్మా, నహమర్థ పరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నా వైపు తలెత్తి చూడలేదు. నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా అమ్మా, నాన్నగారి మనసు కుందిందా అని అడిగారు. వలవల ఏడ్చాడు పాపం ఆ దశరథ మహారాజు. కైకమ్మంది, ఏమీ లేదయా, నువ్వు వెళ్ళవేమోనని బెంగ పెట్టుకున్నాడు మీ నాన్న, నువ్వు వెడితే తప్ప స్నానం చేయను, అన్నం ముట్టనన్నాడు, తొందరగా వెళ్ళిపోవంది. అమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అక్కడ యాగ సంభారానికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అది రాముడంటే. తండ్రి మాట అంటే అంత గౌరవం. నిజంగా రాముడికి రాజ్యమే కావాలి అంటే దశరథ మహారాజు గారే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక మాట అన్నాడు, రామ, అసలు ఈ రాజ్యమంతా నీదే,
నాది కాదు, నేనెవరిని, పెద్ద కొడుకుని కాదు అని చెప్పి రాజ్యం పట్టుకెళ్ళి చిన్న కొడుక్కి ఇవ్వాలి అంటే, నువ్వు ధర్మాత్ముడివి కాకపోతే, నీ ప్రవర్తన యందు దోషం ఉంటే నేను నిన్ను తప్పించి రాజ్యం ఇవ్వాలి. కానీ నీదే రాజ్యం, కానీ నన్ను ఈ కైకేయి నిగ్రహించింది రాత్రి 2 వరాల పేరు చెప్పి. ఆ నిగ్రహించడం వల్ల నాకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకని రాజ్యం భరతుడికి ఇస్తానన్నాను. నువ్వు నాకొక్క ఉపకారం చేసి పెడతావా అన్నాడు. చెప్పండి నాన్నగారు, ఏం చెయ్యాలి అన్నాడు. అయోధ్యాయాత్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. అసలు ఈ రాజ్యము నీదేగా. రాత్రి నేను కైకమ్మకి మాట ఇచ్చాను, రాముణ్ణి పంపించేస్తాను అరణ్యవాసానికని, భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నాను. నేను ఇచ్చేశానుగా వరాలు. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు క్షత్రియుడివి, వీరాధివీరుడివి, కండలు తిరిగినటువంటి యోధుడివి. నేను వృద్ధుణ్ణి, పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, పెద్ద కొడుక్కి దక్కవలసిన రాజ్యాన్ని చిన్న కొడుక్కి ఇవ్వడానికి నువ్వెవడవరా నాన్న అని నన్ను పట్టి ఖైదులో పడయి. నేను ఇచ్చిన మాట ఇచ్చేశానుగా, రాజ్యం నువ్వు తీసేసుకో, నన్ను కారాగారంలో పెట్టు. నువ్వు కారాగారం ముందు నుంచి తిరుగుతుండు, నేను నిన్ను చూసుకుంటూ బతికేస్తాను రామా. నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతాను, ఉండలేను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.